హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చేరబోతున్నామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కొద్దిసేపటి క్రితం కన్ఫర్మ్ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత కానీ అటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన పొత్తులపై రానప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం అనేది ఆల్మోస్ట్ లాంఛనంగానే కనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే పార్టీ నాయకత్వాన్ని బీజేపీతో పొత్తుకు సంబంధించి మానసికంగా సిద్ధం చేయడం కోసం ప్రజల్ని కన్విన్స్ చేసేలా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని రెడీ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పొత్తుకు వెళ్లాల్సిన అవసరాన్ని, పొత్తుకు ఎందుకు వెళ్తున్నామనే విషయాన్ని ప్రజలకు ఏ రకంగా చెప్పి కన్విన్స్ చేయాలనేది పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీని పొత్తుకు ఒప్పించడం కంటే కష్టమైన పని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించడం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలని కన్విన్స్ చేయడం ద్వారా మాత్రమే సక్సెస్ సాధించగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పొత్తును హర్షించకపోతే, పొత్తును స్వాగతించకపోతే, పొత్తుకు ఎందుకు వెళ్తున్నారనే విషయాన్ని ప్రజలకు సరిగ్గా చెప్పి కన్విన్స్ చేయలేకపోతే పొత్తు వల్ల ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు. ఏ విషయాల్లో కన్విన్స్ చేయాలి? రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజమే కదా. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ప్రజల దగ్గరికి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎందుకు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారనే దానికి సంబంధించి చాలా 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 స్టఫ్ ఉంది. ఎందుకు బయటకు వచ్చారనే దానికి సంబంధించి ఆయనే చెప్పిన స్టఫ్, ఆయన నాయకత్వం చెప్పిన స్టఫ్ చాలా ఉంది. ఏ స్థాయిలో అంటే, ఢిల్లీకి వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు ఇలా అన్యాయం చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోశారు అంటూ ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. అనేక రాష్ట్రాల్లో బహిరంగ సభల దగ్గరికి వెళ్ళి చెప్పారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గ స్థాయిలో, జిల్లాల స్థాయిలో తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించారు. ప్రతి జిల్లాలో నవనిర్మాణ దీక్షల పేరుతో దీక్షలు చేశారు. కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడారు. నల్ల జెండాలు ఎగరేశారు. కేంద్రం ఈ రకంగా అన్యాయం చేసిందనే విషయాన్ని చెప్పారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పారు. పోలవరానికి అంశానికి సంబంధించి చెప్పారు. రైల్వే జోన్ విషయానికి సంబంధించి చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించిన అంశాన్ని చెప్పారు. సో అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపిస్తోంది అనే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు. అంతే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని కిల్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. సిబిఐ పేరుతో రాజకీయ పార్టీలని వేధిస్తుంది అని చెప్పారు. సిబిఐ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అంటూ తీర్మానం చేసేశారు. సో నరేంద్ర మోడీకి కుటుంబం విలువ తెలియదు అని చెప్పారు. సరే, అది పర్సనల్గా వదిలేద్దాం, పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఈ రకంగా అన్యాయం చేసింది అనే విషయం చెప్పారు. విభజన హామీలను అమలు చేయలేదు అనే విషయాలు చెప్పారు. సరే, మిగతా పర్సనల్ ఇష్యూస్ మోడీ చంద్రబాబు కాంప్రమైజ్ అయినప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేని విషయాలు అవి. ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడినా, ఇంకా మాట్లాడినా. బట్ రాష్ట్రానికి సంబంధించి చెప్పిన అంశాలు మాత్రం రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పారు కదా, ఈ పర్టికులర్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పారు. ఇప్పుడు ఎలా మరి కలుస్తున్నారు అనే దానికి ఆన్సర్ చెప్పాలి. ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి పైన 11 సిబిఐ కేసులుంటే ఆ కేసుల్లో ఆయనకు శిక్ష పడకుండా కాపాడుతోంది నరేంద్ర మోడీ సర్కారు అని తెలుగుదేశం పార్టీ పదే చెప్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని, భారతీయ జనతా పార్టీతో వైసీపీ కుమ్మక్కయింది ప్రత్యేక హోదా రాకుండా అని, భారతీయ జనతా పార్టీతో వైసీపీ కుమ్మక్కు కావడం వల్లనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు అని, ఇండైరెక్ట్గా వైసీపీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేసింది అని, ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి కాపాడుతోంది మోడీ సర్కారు అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఆ తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ కోడే కూస్తూ వస్తుంది. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రధానమైన అంశం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం, సిబిఐ కాపాడుతుంది అని చెప్తూ వచ్చారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సిబిఐ కాపాడింది అంటూ చెప్తూ వచ్చారు. అవినాష్ రెడ్డికి బెయిల్ రావడం వెనుక, సిబిఐ వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది అంటూ చెప్తూ వచ్చారు. సో సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోవడం వెనుక కేంద్రం ఉందని చెప్తూ వచ్చారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడం వెనుక కేంద్రం ఉంది అని చెప్తూ వచ్చారు. అనేక రకాలుగా కేంద్రం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది అని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టే వ్యవహారానికి
జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. పోలవరం ఈ పరిస్థితిలో ఉండడానికి కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి గొంతెత్తుకుపోవడమే కారణమని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగలేకపోతున్నాడు. మెడలు వంచుతానని చెప్పి అక్కడికి పోయి ఈయన మెడ ఉంచాడు, ఈయన ఎక్కడ అడగలేకపోతున్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ అన్ని విషయాల పట్ల కేంద్రాన్ని ఒక దోషిగా చూపించి ఇప్పుడు మీరెందుకు వెళ్ళి మెడ వంచారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, రీజన్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అన్యాయం చేసింది అంటూ మీరే చెప్పిన మాటలకు మీరు ఎలా కన్విన్స్ అయ్యారో చెప్పండి బాబు గారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగితే వాళ్ళకి ఈయన ఎలా కన్విన్స్ అయ్యారో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్తున్న రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? పోలవరం లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా, ఇంకా 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 చాలా కాకుండా మీరు చెప్తున్న రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి సంబంధించిన అంశం, ఈ రెండు అంశాలపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పి కన్విన్స్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా టఫ్ టాస్క్గా కనపడుతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వెనుక బీజేపీ ఉంది, చంద్రబాబు అరెస్ట్ కావడం వెనుక బీజేపీ ఉంది, చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఆయన 50 రోజుల పాటు జైల్లో ఉండడం వెనుక బీజేపీ ఉంది. మీ మీడియా, మీ పార్టీ రోజు చెప్పింది ప్రజలకి. సో మిమ్మల్ని అక్రమ కేసులో అరెస్ట్ చేయించి మిమ్మల్ని జైలుకు పంపించిన పార్టీతో కూడా మీరు ఈరోజు పొత్తుకు పెట్టుకుంటున్నారంటే మీరు గతంలో చేసిన ఆరోపణలు నిజం కాదా? మీ అరెస్ట్ వెనుక బీజేపీ లేదా? మీరు జైల్లో ఉండడం వెనుక బీజేపీ లేదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ చేసింది తప్ప? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన అంశంలో గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలోనే జిఎస్టీ, ఇంటెలిజెన్స్, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఈడీ లాంటివి కేసులు నమోదు చేయడం, కొంత డబ్బులు రికవరీ చేయడం జరిగింది. సో అంటే అప్పుడు అది పొలిటికల్ వెంజెన్స్తో చేశారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా? వీటికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకటి, ప్రజలకి ఈ పర్టికులర్ అంశాలపైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్న సందర్భంలో పోలవరం మొత్తం డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పారా? R&R ప్యాకేజీకి సంబంధించిన మొత్తం డబ్బులు వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తారని చెప్పారా? ఏమైనా టైం బాండ్ పెట్టారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ ఆంధ్ర రాష్ట్రం నినదించి సాధించిన విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణ చేయమనే విషయాన్ని ఏమైనా చెప్పారా? విశాఖ రైల్వే జోన్కు సంబంధించి భూములు ఇవ్వలేదు అంటూ కేంద్రం చెప్పింది అబద్ధం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి భూములు ఇచ్చామంటూ చూపిస్తున్న పేపర్లు తప్ప? విశాఖ రైల్వే జోన్ రాకపోవడం కేవలం భూములు ఇవ్వకపోవడం కారణమా? కడప స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కారణం ఏంటి? విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉండడం వెనుక రీజన్ ఏంటి? వీటన్నిటిపైన కూడా కేంద్రం నుంచి హామీ వస్తుందా? కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి మీరు ఇవి చేస్తేనే మీతో పొత్తులు పెట్టుకుంటామని కండిషన్ ఏమైనా పెట్టారా? లేదు మీరే వెళ్ళి పొత్తు అడిగారు, పొత్తు అడిగిన సందర్భంలో వీళ్ళు ఇవి కూడా మీరు ఓకే చేస్తే, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఇస్తే మేము పొత్తు పెట్టుకుంటామని మీరేమైనా కండిషన్స్ పెట్టే పరిస్థితి ఉందా? లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారని భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేసి వీటికి ఒప్పించారా? వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్కి మళ్ళీ ఇప్పుడు కన్విన్స్ అయ్యారా? ప్రత్యేక హోదా బ్రహ్మ పదార్థం కాదు, స్పెషల్ ప్యాకేజ్ ఓకే అని మీరు ఒప్పుకొని, ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ వద్దు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని మీరే చెప్పి, ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మళ్ళీ వెళ్తున్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందా? అది ఇంకా లైవ్లో ఉందా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావడం అవసరమా లేదా? తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలిగా. ప్రత్యేక హోదా తెస్తా అన్న వైసీపీ తేలేదు, కేంద్రం ముందు మెడలు వంచింది. మీరు తెస్తాను, మీరు ప్రత్యేక హోదా కావాలంటున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళి కేంద్రం ముందు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు అడిగితే, నేను మెడలు వంచలేదు, వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదాకు బీజేపీని ఒప్పించానని చెప్తారా? చెప్పగలరా? చెప్పే పరిస్థితి ఉందా? లేనప్పుడు ఇన్ని రోజుల పాటు మీరు వైసీపీ చేసిన విమర్శలన్నిటికీ అర్థం ఏంటి? ఏం ఆశించి, ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు? ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కన్విన్స్ చేయాల్సిన అంశాలు. ఇంకా నేను మిగతా ఇష్యూలు మాట్లాడలా. అమిత్ షా పైన దాడికి సంబంధించిన అంశం, అమిత్ షా వస్తే నల్ల బెలూన్ల ఎగరేసిన అంశం, ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడిన అంశం, ఇవన్నీ నేను మాట్లాడలా. నా ఈగోని చంపుకొని ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నిలబడి రాష్ట్రం గురించి మాట్లాడానంటూ గతంలో మీరు మాట్లాడారు. ఇప్పుడు 3 రోజులుగా పొత్తుల కోసం ఢిల్లీలో ఉండి కనీసం నరేంద్ర మోడీని కలవకుండానే పొత్తులు ఉన్నాయా లేదా తెలియని ఒక సందిగ్ధ పరిస్థితికి, పొత్తులు కన్ఫర్మ్ చేసుకున్నామనే పరిస్థితికి మీరు వచ్చారంటే
ఇప్పుడు మీ ఈగో ఏమైపోయింది అనేది ఒక సమస్య. సరే వీటికి పొలిటికల్ సంబంధించిన విషయాలు అది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోండి. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్సెప్షన్‌లో మాత్రం వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే ఇంకొక టాపిక్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, శ్రేణుల్ని గడిచిన 6 ఏళ్లుగా యాంటీ బీజేపీ ఐడియాలజీతో రెడీ చేసి ఉంచారు మీరు. పైకి మీరు గట్టిగా బీజేపీని ఒక మాట అనాలంటే రకరకాల భయాలతో అనలేకపోయారు. కానీ మీ పార్టీకి సంబంధించిన ప్రధానమైన వర్కర్సు, తెలుగుదేశం పార్టీ బాగు కోరుకునేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ మంచి కోరుకునేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళంతా యాంటీ బీజేపీ ఐడియాలజీతో నిండిపోయారు. బీజేపీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి సస్టైన్ అవుతున్నారంటూ భావిస్తూ వచ్చారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశంలో కూడా, 3 రాజధానులకు సంబంధించిన అంశంలో కూడా కేంద్రం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి మద్దతుగా నిలిచింది అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. 3 రాజధానులకు సంబంధించిన అంశంలో కేంద్రం పలు సందర్భాల్లో కోర్టులకు ఇచ్చిన అఫిడవిట్లలో ఏముందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం నేరుగా కోర్టులకు లేఖలు రాసిన అంశం రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల దృష్టిలో ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇమీడియట్గా బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలోకి ఏ రకంగా బాబు గారు తీసుకెళ్ళగలరని చూడాలి. జనసేనతో పొత్తుకు సంబంధించి 60-65% తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తే 20% పైగా, 30% పైగా జనసేనతో పొత్తు వద్దు అని భావిస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుకి ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో మరికొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తే ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కదా అని భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వల్లే తెలుగుదేశం పార్టీకి కష్టాలు, భారతీయ జనతా పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, భారతీయ జనతా పార్టీ వల్లే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది చాలా రాలేదు అని భావిస్తున్న మీ పార్టీ కార్యకర్తల్ని ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు? ఎలా కన్విన్స్ చేస్తారు? ఇది చంద్రబాబు నాయుడు గారికి టఫ్ టాస్క్. ఈ టాస్క్లో భాగంగానే పొత్తులకు సంబంధించిన అంశాన్ని ఆల్ ఆఫ్ సడన్ చెప్పకుండా స్లోగా అటువంటి ఇన్ఫర్మేషన్ని గ్రౌండ్ చేస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని రాష్ట్రం అవసరాల కోసం అంటూ ఒక ట్యాగ్ లైన్ తీసుకొస్తున్నారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది పెద్దగా జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. కేంద్రం రాష్ట్రానికి సంబంధించి గతంలో చేయని మేలు ఇప్పుడు చేస్తామని చెప్తున్న మేలు ఏంటి అనే ఒక్క విషయాన్ని ప్రజలు చూస్తారు. దానికి ఏం సమాధానం చెప్తారు? పొత్తుల ప్రకటన అధికారికంగా వచ్చే రోజు బహుశా దానికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని, ప్రజల్ని ఈ పర్టికులర్ అంశాలపైన కన్విన్స్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి టఫ్ టాస్క్గా కనపడుతోంది.